వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించి 4th డే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. A 45-day spoken English course for beginners, day 4 is going to be explained by me now itself. Introduction. Hello friends, let us learn the difference between may and might in simple English and Telugu. సో మే, మైట్ ఈ రెండు పదాలు మనకు బాగా తెలిసిన పదాలు. వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ నోన్ అబౌట్ ఇట్స్ ఇంటర్నల్లీ రియల్ మీనింగ్. అంతర్గతంగా వాటికి ఉన్నటువంటి మీనింగ్స్ చాలామందికి తెలియకపోయిండవచ్చు. అయితే అలవాటు మీద వాటి ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మే అంటే ఏమిటి, మైట్ అంటే ఏమిటి, మే వెన్ ఇట్ షుడ్ బి యూజ్డ్, దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము. మే ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ పాసిబిలిటీ. ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ జరగవచ్చు అనేటువంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని చెప్పడానికి మే అనేది వాడతాము. ఇక మైట్ అనేది ఒకటి ఉంది. మైట్ అనేది పాస్ట్ టెన్స్కు సంబంధించినది. గతంలో చేసి ఉండవచ్చు కానీ చేయలేదు. చేయడానికి అవకాశాలు తక్కువగా ఉండి చేయకపోయి ఉండినట్టయితే మే అనేది ప్రజెంట్ టెన్స్ అయితే మైట్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మే ప్రజెంట్ టెన్స్లో వాడతాము, మైట్ పాస్ట్ టెన్స్లో వాడతాము. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ చూద్దాం. ఇట్ మే రైన్ టుడే, ఇవాళ వర్షం పడవచ్చు. వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. అయితే పడవచ్చు అనే దానికి ఎక్కువగా అవకాశం ఉన్నట్టుంది కాబట్టి ప్రస్తుతము లేదా ఫ్యూచర్లో ఎక్కువగా అవకాశాలు ఉండి ఒక పని జరగచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటే అప్పుడు మే అనేది వాడతాము. ఇట్ మే రైన్ టుడే, ఇవాళ వర్షం పడవచ్చు. యు మే గో నౌ, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు. షీ మే కాల్ మీ లేటర్, ఆమె నన్ను తర్వాత కాల్ చేయవచ్చు. ఇట్ మే రైన్ టుడే, ఈవేళ వర్షం పడవచ్చు. యు మే గో నౌ, నీవు ఇప్పుడే వెళ్ళవచ్చు. ఇవి బాగా గమనిస్తే ప్రస్తుతం కానీ తర్వాత కానీ పని జరగడానికి అవకాశం ఉంది. జరుగుతుందా లేదా అనేటువంటిది పక్కన పెట్టండి. కాబట్టి పని పూర్తిగా జరిగిందా లేదా అనే క్వశ్చన్ కాదు ఇక్కడ. జరగడానికి అవకాశం ఉంది, అయితే జరుగుతుందో లేదో చెప్పలేము. కాబట్టి పాసిబిలిటీ ఉంది, అయితే జరుగుతుందో లేదో చెప్పకుండా డౌట్గా ఉన్నట్టయితే, సందేహంగా ఉన్నట్టయితే మే వాడతాము. ఖచ్చితంగా జరుగుతుంది అనేటప్పుడు దానికి వేరే పదం వాడతాము. ఇట్ విల్ హ్యాపెన్, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మే అనే ఉపయోగించాము అంటే అది జరగచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పలేము. నువ్వు ఇప్పుడే వెళ్ళొచ్చు, వెళ్ళకుండా పోవచ్చు. కాబట్టి రెండిటికి అవకాశాలు ఉండి జరగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉన్నప్పుడు మే అనేది వాడతాము. ఆమె నన్ను తర్వాత కాల్ చేయొచ్చు అంటే పని జరుగుతుందా, ఖచ్చితంగా చెప్పలేము. మరి జరగలేదా, ఏమో జరగచ్చు. కాబట్టి ఖచ్చితంగా బాగా గమనిస్తే భవిష్యత్తులో పని జరగడానికి కావలసిన పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. అయితే ఏమీ చెప్పలేని అన్సర్టనిటీ. ఇప్పుడు హీ మే పే హిస్ ఫీ టుడే, హీ మే పే, అతని ఫీజు చెల్లించవచ్చు. హీ మే అన్నాము అంటే ఖచ్చితంగా డౌట్గా ఉంటుంది. క్లారిటీగా చెప్పడం ఏమంటే జరగలేదు అని చెప్తూ జరగడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి మే వాడతాము. ఇక మైట్ అనేది చూస్తాం. మైట్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. మైట్ బి, అయి ఉండొచ్చు, జరిగి ఉండవచ్చు కానీ జరగలేదు. జరగడానికి అవకాశం తక్కువ కాబట్టి జరగకుండా పోయింది. హీ మైట్ బి అట్ హోమ్, అతను ఇంట్లో ఉండవచ్చు కానీ కొన్ని కారణాల వల్ల ఉండలేకపోయినాడు.
ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఆ అవకాశం అనేది తక్కువ. అతను ఇంటిలో ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ ఫర్గాటన్. ఆమె మర్చిపోయి ఉండవచ్చు. దే మైట్ కమ్ టుమారో. వాళ్ళు రేపు రావచ్చు. ఇక్కడ ఇది తప్పుగా ఉంది. ఇక్కడ దే మైట్ హ్యావ్ కమ్ అని ఉండాలి. కాబట్టి వాళ్ళు రేపు రావచ్చు. హీ మైట్ బి అట్ హోమ్. అతను ఇంట్లో ఉండి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ ఫర్గాటన్. ఆమె మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి భవిష్యత్తులో చెప్పేటప్పుడు మే అని చెప్తాము. జరిగిపోయినప్పుడు పాస్ట్ టెన్స్‌లో జరిగిపోయి కూడా జరగకుండా మిస్ అయ్యి ఉంటే, జరగడానికి అవకాశం ఉండి కూడా జరగలేదంటే, ఎగ్జామినేషన్ బాగా రాసినాడు. కానీ ఫెయిల్ అయినాడు. పరిస్థితులేమో చెప్పలేం. హీ మైట్ హ్యావ్ పాస్ అయ్యి ఉండొచ్చు. కానీ కాలేదు. అంటే పాస్ కావడం అనేది జరగలేదు. కాబట్టి క్లియర్‌గా చెప్పాలంటే మే అనేటువంటిది మోర్ ఛాన్స్. ఎక్కువగా అవకాశం ఉంది. మైట్ అనేది లెస్ ఛాన్స్. తక్కువ అవకాశం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చేయండి. స్పీక్ విత్ కాన్ఫిడెన్స్. బాగా నమ్మకంగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. ఒక్కటే పాయింటు, మే అనేటువంటిది ఫ్యూచర్‌కు, ప్రెజెంట్‌కు వర్తిస్తుంది. అంతే. మైట్ అనేది పాస్ట్ టెన్స్‌కు వర్తిస్తుంది. ఈ 2 డిఫరెన్స్‌లు గమనించి సెంటెన్స్ ప్రిపేర్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. అనేక ధన్యవాదాలతో బై మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్. ఏదైనా మీకు డౌట్ అనేది వస్తే, ఎక్కడైనా మీకు క్లారిటీ లేకపోతే కామెంట్ బాక్స్‌లో మీకున్న డౌట్ గురించి చెప్పినట్టయితే దాన్ని నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. కామెంట్స్ రావడం లేదు. కామెంట్స్ రాకుండా పోవడం వల్ల నా కంటెంటు, నా ఎక్స్‌ప్లనేషన్ అవతలి వాళ్ళకి ఎలా ఉందో అనేది నాకు అర్థం కావడం లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు. కానీ హౌ కుడ్ ఐ? నేను ఎలా చేశాను? నేను ఎలా చేయగలుగుతున్నాను? అది ఎంతవరకు కరెక్టు? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? అది ఎంతవరకు నాకు నేనే చెప్పుకోవడం అనేది కాదు. విన్నవాళ్ళు బాగుంది, లేదు బాగాలేదు అని చెప్పగలిగినప్పుడే బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ చేంజ్ మై యాటిట్యూడ్ అండ్ ఐ కెన్ చేంజ్ మై ఎక్స్‌ప్లనేషన్ అండ్ కంటెంట్. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నా ఎక్స్‌ప్లనేషన్ మార్చుకోవడానికి, కంటెంట్ మార్చుకోవడానికి వీలుంటుంది. కాబట్టి కైండ్లీ గివ్ యువర్ సపోర్ట్ బై గివింగ్ కామెంట్స్. కామెంట్స్ ద్వారా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.